అల్లు అర్జున్ తప్పు చేశాడు. మరి రేవంత్ రెడ్డి 1 year పరిపాలన రేవంత్ రెడ్డి అన్నీ ఒప్పులే చేశాడా? అల్లు అర్జున్ నేనేం పోవట్లేదు, ఆయన కావాలని చేసింది కాదు. యాక్చువల్లీ ప్రతి మూవీకి రిలీజ్ అయిన ప్రతి మూవీకి ఫస్ట్ ప్రీమియర్ షోకి వెళ్ళడం అనేది ఆనవాయితీ. సో ప్రీమియర్ షో పరంగా మూవీకి వెళ్ళాలి, అక్కడ ఆడియన్స్తో చూడాలని వెళ్ళిండు. సో అక్కడికి ఆయన వెళ్ళడం వల్ల ఆయనే కావాలని ఏదో హత్య చేసినట్టు దీన్ని ప్రతి న్యూస్ ఛానల్లో అన్నిట్లో కూడా దాన్ని ఒక అల్లు అర్జునే హత్య చేశాడు అనే విధంగా అయితే చూపిస్తున్నారు. నాకు అర్థం కాదు. అసెంబ్లీ సెషన్స్ మొదలైనాయి. అసెంబ్లీ సెషన్స్ ఇప్పటి వరకు జరుగుతున్న అసెంబ్లీ సెషన్లో సమస్యల గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఉన్నా అల్లు అర్జున్ మీద, కేటీఆర్ మీద, సో ఎంతసేపు ఈ ఇష్యూస్ గురించే అసెంబ్లీ సెషన్స్ పెట్టింది ఎందుకు? మనకి తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి మీద ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది చర్చ. అలా కాకుండా ఒకే ఒక ఇష్యూ మీద ఇన్ని రోజులు కూడా ఆ టాపిక్ అంతా డైవర్ట్ చేసి, అంటే ఈ 1 year పరిపాలనలో మీరు ఏం చేశారు, ఏం చేయాలనేది చెప్పకుండా ఎంతసేపు అల్లు అర్జున్ హత్య చేశాడు. ఒక మూవీకి వెళ్ళిండు, సరే అతను కావాలని చేసింది కాదు, ఆ తోపులాట్లో జరిగింది. అది కూడా రీసెంట్గా ఒక క్లిప్ వచ్చింది. ఆ క్లిప్లో థియేటర్ లోపట తొక్కిసలాట జరిగింది. అంటే థియేటర్ లోపట జరిగితే ఇప్పుడు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రేవతి గారు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ లోపట వాళ్ళకి ఊపిరి ఆడలేదు. ఊపిరి ఆడకుండా ఉంటే వాటిని బయటికి తీసుకొచ్చి బయట CPR చేస్తున్నట్టయితే మనకి కొన్ని వీడియోలు రీసెంట్గా వాళ్ళు వదిలేదు కదా, ఆ వీడియోలో ఉంది. మరి బయట అల్లు అర్జున్ లేచినప్పుడు తొక్కులాట జరిగింది కాదు, అంటే అది ఆయన వల్ల జరిగింది కాదు. ఓకే, ఒక పెద్ద హీరో వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలామంది జనాలు వస్తారు. సో ఆయన పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చిండు. సో పోలీసులు దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారా లేదా అనేది, అది కూడా ఇప్పుడు ఫస్ట్ డే ఆయన జైల్లోకి వెళ్తే, కోర్టులోకి వెళ్తే కోర్టులో 1 dayలో బెయిల్ వచ్చిందని అన్నారే. మరి ఆ 1 day కోర్టులోనే మీరు చెప్పొచ్చు కదా, మీకు ఆల్రెడీ అల్లు అర్జున్కి థియేటర్లో ఉన్నప్పుడు ఇట్లా ఇన్ఫార్మ్ చేసినాం, అయినా కూడా ఆయన థియేటర్లోనే ఉన్నాడు, బయటికి రాలేదు. అండ్ మేము ఆల్రెడీ వీళ్ళు ఒక లెటర్ బయటికి తీసుకొచ్చారు, ఇది సంధ్యా థియేటర్ వాళ్ళు, మేము ఆల్రెడీ ఇట్లా పర్మిషన్ అడిగినని చెప్పి ఒక లెటర్ని కోర్టులో చూపించారు. ఆ లెటర్ ఆధారంగా వాళ్ళకి బెయిల్ ఇచ్చారు. మరి అప్పుడే మీరు నెక్స్ట్ డే బయట పెట్టిన లెటర్ ఏదో ఆ కోర్టులోనే బయట పెడితే, సో అప్పుడే అల్లు అర్జున్కి బెయిల్ రాకుండా ఉండేది కదా. మరి అప్పుడు చేయకుండా, అంటే ఒక ఇష్యూ మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, ఈవెన్ పోలీసులు కూడా అంత బాధపడుతూ మాట్లాడుతారు. అఫ్కోర్స్ ఒక కుటుంబానికి ఒక ప్రాణ నష్టం జరిగింది, దానివల్ల చాలామంది బాధపడతారు, వాళ్ళకి చాలా బాధ ఉంటుంది, దానికి వాళ్ళు కావాల్సిన హెల్ప్ చేస్తున్నారు. సో డబ్బు ఇస్తే మనిషి తిరిగి వస్తాడు అంటే అఫ్కోర్స్ తిరిగి రాడు, తప్పు జరిగింది, తప్పు జరగలేదు. కానీ అది అల్లు అర్జున్ ప్రత్యక్షంగా చేసింది కాదు కదా. సో ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, దానికి వాళ్ళ కాంట్రిబ్యూట్ ఏదో వాళ్ళు చేస్తున్నారు. సో ఆయన 25 లక్షలు ఇస్తున్నారు. నిన్న మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ వెళ్ళారు, వాళ్ళు ఒక 50 లక్షలు ఇచ్చారు. సో రీసెంట్గా కోమటిరెడ్డి ఆయన రాజకీయంగా కూడా ఆయన సినిమా ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన తరపు నుంచి కూడా 25 లక్షలు హెల్ప్ చేశారు. కానీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేయడము, దాన్ని మనకి సోషల్ మీడియాలో ఎలా చూపిస్తారు అంటే, ఒక ఆడియో లీక్ అయింది, ఆడియోని BRS ప్రభుత్వం చేసినట్టేమో ఆడియోలో ఉంటుంది, అండ్ ఇంకొకటేమో వాళ్ళు దిగిన ఫోటోలు కొన్ని హల్చల్ అవుతున్నాయి, అదేమో రేవంత్ రెడ్డితో దిగి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో దిగిన ఫోటోలు అవి హల్చల్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు అది నమ్మాలనా ఇది నమ్మాలనా? రీసెంట్గా అంటే ఈ ఇష్యూ మీద రేవంత్ రెడ్డి బల్ల గుద్ది మరి మాట్లాడింది కదా. మరి అలాంటప్పుడు ఈ 1 monthలో గురుకుల స్కూల్స్ ఈవెన్ ఫుడ్ పాయిజన్ రీసెంట్గా ఎంతమంది పిల్లలు చనిపోయారు. కనీసం అసెంబ్లీలో వాళ్ళ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? ఇక్కడ ఒక ప్రాణం పోయినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ బాధపడుతుంది, రేవంత్ రెడ్డి బాధపడుతుంది, ఇంతమంది బాధపడుతున్నారు. అక్కడ చిన్నపిల్లలు ఫుడ్ పాయిజన్ ఎంతోమంది చనిపోతుంటే దాని గురించి ఎవ్వరు మాట్లాడట్లేదు, అసలు ఆ న్యూస్ బయటికి కూడా రావట్లేదు. మరి ఆ న్యూస్ గురించి ఎందుకు అంత బల్లగుద్ది ఎందుకు మాట్లాడలేదు? అల్లు అర్జున్ కాలు పోయిందా, కన్ను పోయిందా, సో ఇన్ని మాట్లాడినవే, మరి ఆ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడలేదు? అఫ్కోర్స్ ఓకే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళకి చాలా ఉంది, అర్థమవుతుంది. ఇంత పెద్ద ఒక ఇష్యూ జరిగింది, ఇంత రచ్చ అవుతుంది, జైలుకు పోయి వచ్చిన ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించలే, కానీ అసలు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ గురించి ఒక్కరు కూడా మాట్లాడలే. కానీ వాళ్ళ రీసెంట్గా వాళ్ళ ఫాదర్ చెప్పిండు, మీరేం చెప్పారు అసెంబ్లీలో, అసలు ఇష్యూ అయినా కాంచి ఏదో ఒక వీడియో చేసిండు, ఆ తర్వాత ఆ ఇష్యూ గురించి కానీ హాస్పిటల్లో ఏమీ పట్టించుకోలేదు. కానీ రీసెంట్గా నిన్న వాళ్ళ ఫాదర్ ఏం మాట్లాడారు, నెక్స్ట్ డేనే వాళ్ళ అల్లు అర్జున్ వాళ్ళ మేనేజర్ టీం వచ్చింది, వాళ్ళ టీం ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తుంది, చూసుకుంటూనే ఉన్నారని కూడా చెప్పింది కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా. దేశం మన రాష్ట్రంలో మస్తు ఉన్నాయి ప్రాబ్లమ్స్, చాలా ఉన్నాయి. ఒక అల్లు అర్జున్ ఇష్యూయే కాదు, మనకి
రీసెంట్గా రైతు బంధు రాక చాలామంది ఇప్పుడు 40 లక్షలు ఎంతమందో రైతు బంధు రాక కూడా చాలామంది పెండింగ్లో ఉండి చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫుడ్ పాయిజన్ అవుతుంది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు అన్నీ పెట్టుకొని అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ ఇష్యూ గురించి డిసెంబర్ 5 అనుకుంటా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక 10-15 రోజులు ఇదే టాపిక్ మీద నెట్టుకుంటూ వస్తుంది తప్పితే వేరే ఏ ఇష్యూ గురించి మాట్లాడలేదు. లేదంటే కేటీఆర్ కార్ రేసింగ్, ఈ కార్ రేసింగ్ అదొక కేసు అని చెప్పి అదొక హల్చలు, ఇదొక హల్చలు, ఇంకా వీటి గురించే మాట్లాడుతూ తప్పితే అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ అదే రైతుల సమస్యలు ఏంది, రైతుల బాధలు ఏంది, ఆ ఫుడ్ పాయిజన్ ఏంది, అసలు ఆ పిల్లలకి సరైన బియ్యం, రేషన్, కూరగాయలు అన్నీ కరెక్ట్గా అందితే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ ఎందుకు అయింది? ఫుడ్ పాయిజన్ అయింది. నెక్స్ట్ డే ఒక మీటింగ్ పెట్టినావు, ఆ ప్రిన్సిపల్ వండిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు తినాలి అన్నావు. మరి అసలు వాళ్ళు తింటుర్రా? వాళ్ళు తిని చెక్ చేస్తుర్రా? ఇవన్నీ చూస్తుర్రా? సో ఏటి గురించి మాట్లాడరు. ఎంతసేపు ఉన్నా ఇది ఒక ఇష్యూ జరిగింది, ఈ ఇష్యూ మీద మాట్లాడాలి. మరి ఈ ఇష్యూ మీద మాట్లాడాలి కరెక్టే. పొలిటికల్గా మీరు ఎన్నో మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లో కూడా ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఎంతెందుకు రీసెంట్గా ఇంతకుముందు చంద్రబాబు గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆ మీటింగ్లో కూడా 7 మంది 8 మంది ఎంతమంది చనిపోయారు. సో మరి అప్పుడు చంద్రబాబు మీద కేసు పెట్టాలి కదా. అంటే పొలిటికల్ నాయకులకైతేనేమో ఒక తీరుగా, మిమ్మల్ని మీ పేరు మర్చిపోయి మీ ఇండస్ట్రీని కొంచెం అంటే మిమ్మల్ని పట్టించుకోకపోతేనే వాళ్ళకు ఒక తీరుగా లా ఉంటుందా? ఇప్పుడు ఒక ప్రాణం కోసం ఇంత బాధపడుతున్నారు. మరి ఫుడ్ పాయిజన్ అంతమంది చనిపోతే మరి ఆ ప్రాణాల కోసం మీరు ఎందుకు బాధపడట్లేరు? మీరు ఒక రాష్ట్రానికి సీఎం కదా, ఒక్క ఇష్యూ మీదనే మీరు ఫోకస్ చేయకూడదు కదా. ప్రతి ఇష్యూని పట్టించుకోవాలి, ప్రతి ఇష్యూ గురించి మాట్లాడాలి. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ విషయంలో, రేవతి గారి విషయంలో జరిగినప్పుడు మీరు ఎంత అయితే బాధపడుతున్నారో, మీరు ఎంత అయితే దీని మీద చట్టం తన పని తను చేసుకోబోతుందని మీరు ఎంత అయితే అన్నారో, మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నిటి మీద కూడా చట్టం తన పని తను చేసుకొని పోవాలి. ప్రతి దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ చూపించండి. ఇప్పుడు బీఆర్ఎస్ని కాదని రేవంత్ రెడ్డిని ఎందుకు వాళ్ళకంటే మీరు బెటర్గా చేస్తారని. సో మీరు ఆ బెటర్గా పరిపాలన చేసి చూపించండి మాకంతే. ఒకటే ఇష్యూని పట్ల ఆగండి. చాలా చాలా ఇష్యూలు ఉన్నాయి. సో అవన్నీ వీటి కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడి అవి కూడా ఫోకస్ చేసి సాల్వ్ చేయాలి. సో ఇది